బీసీలకు 42% రిజర్వేషన్పై బీజేపీకి అభ్యంతరం ఉంటే ఆ రోజే అసెంబ్లీలో చెప్పాల్సింది కదా అని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా బీసీ నేతకి ఇవ్వలేదని పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇక బండి సంజయ్ను అధ్యక్షత పదవి నుంచి తొలగించారని మంత్రి మండిపడ్డారు. ఆనాడు అన్ని రాజకీయ పార్టీలు బీజేపీతో సహా సహకరించిన మద్దతుగా బిల్లు ఏకగ్రీవమైంది. అభ్యంతరం చెప్పేది ఉంటే ఆనాడు చెప్పాల్సిన అవసరం ఉండే. ఇందులో ఏదైనా అంశాలు ఒకవేళ వాళ్ళు లేవనెత్తదలుచుకుంటే, కానీ ఇలా ఈ అంత ప్రగతి జరిగి బలహీన వర్గాలకు సంబంధించిన ఒక ఉజ్వల భవిష్యత్తు కనబడే ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఏఐసిసి అటు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు, పార్టీ అధ్యక్షుడు, మొత్తంగా పార్లమెంటు సభ్యులు, లోక్సభ రాజ్యసభ సభ్యులు, దేశంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రాతినిధ్యం వహిస్తున్న ఇన్ఛార్జ్ ఏఐసిసి కార్యదర్శులు అందరూ ఉండి ఇది ఒక దేశవ్యాప్తంగా చర్చ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంటే భయపడ్డ బీజేపీ కిషన్ రెడ్డి గారు ఏది పడితే ఇలా మాట్లాడుతూ ఉంటూ తీవ్రంగా మేమంతా ఐక్యంగా ముక్త ఖండంతో ఖండిస్తున్నాం. కిషన్ రెడ్డి గారు జాగ్రత్త, ముందు ఏదైనా అంశం మాట్లాడే ముందు మీరు ఫెడరలిస్టిక్ పార్టీ, మీరు ఆనాడు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మండల్ కమిషన్ తీసుకొచ్చి మండల్ కమిషన్ నీరుగార్చడానికి కమండలం తీసుకొచ్చి మీరు ఈ రిజర్వేషన్లు వ్యతిరేకించిన పార్టీ సభ్యులు, మీకు పెద్దందారులకు తప్ప బలహీన వర్గాలకు న్యాయం చేయాలని ఆలోచన లేదు. ఆలోచన ఉంటే మీరు తెలంగాణకు బలహీన వర్గాల ముఖ్యమంత్రిని ప్రకటించారు బీజేపీ, కనీసం ప్రతిపక్ష నాయకుడిగా బీసీకి ఇవ్వలేదు. బండి సంజయ్ గారు బీసీ అధ్యక్షుడుంటే అకస్మాత్తుగా తొలగించి మీరు అధ్యక్షులైనారు. మొన్నటికి మొన్న రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆనాడు నవ సంఘర్షణ